వసంత పంచమి 2025 ఫిబ్రవరి 2. వసంత పంచమి దేవి సరస్వతీదేవిని ఆరాధించే పవిత్రమైన రోజు. ఈ రోజు అమ్మవారి అనుగ్రహం పొందేందుకు ప్రత్యేకమైన పూజలు, నియమాలు పాటించడం వల్ల విద్య, జ్ఞానం, సంపద, ఆనందం పెరుగుతాయి. వసంత పంచమి రోజున పాటించాల్సిన నియమాలు అండ్ పరిహారాలు. ధన ఆకర్షణ కోసం. 1. ఎవరిని పూజించాలి? దేవి సరస్వతి, విద్య, జ్ఞాన దేవత అయిన సరస్వతీ దేవిని పూజించాలి. శ్రీ మహాలక్ష్మి, ధన ప్రాప్తి కోసం లక్ష్మీదేవిని అర్చించాలి. కుబేరుడు, ధనాన్ని నిల్వ చేసేందుకు కుబేరుని పూజించవచ్చు. గణపతి దేవుడు, పూజ ప్రారంభంలో వినాయకుని ప్రార్థించాలి. 2. వసంత పంచమి రోజున ఏం చేయాలి? సరస్వతీ దేవికి పసుపు, తెలుపు రంగు వస్త్రాలు సమర్పించాలి. సర్వసిద్ధి ప్రాప్తి కోసం సరస్వతి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. ఓం ఐం హ్రీం క్లీం మహాసరస్వత్యే నమః మంత్రాన్ని 108 సార్లు జపించాలి. పుస్తకాలు, కలాలు, పెన్స్, వాద్య పరికరాలు సరస్వతీదేవి ముందు ఉంచి పూజించాలి. విద్యార్థులు, కళాకారులు, రచయితలు ప్రత్యేకంగా ఈ రోజు సరస్వతి మంత్రాన్ని జపించాలి. ఈ రోజున చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం చేయించటం శుభప్రదం. బసంత్, పసుపు రంగు దుస్తులు ధరించాలి, ఎందుకంటే ఇది శుభసూచకం. ఆహారంగా పసుపు రంగు, కేసరి, హల్వా, పాయసం ప్రసాదంగా సమర్పించాలి. సరస్వతి మంత్రాలు, విద్య, జ్ఞానం పెరగడానికి. ప్రాముఖ్యత. ఈ మంత్రాలను జపిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది, చదువుపై ఆసక్తి పెరుగుతుంది, కొత్త విషయాలు త్వరగా నేర్చుకునే శక్తి వస్తుంది. సరస్వతి బీజ మంత్రం. ఓం ఐం సరస్వత్యై నమః. విద్యార్థులు ప్రతిరోజు 21 లేదా 108 సార్లు జపిస్తే విద్యాభివృద్ధి అవుతుంది. సరస్వతి గాయత్రి మంత్రం. ఓం వద వద వాగ్వాదినే విద్యాహే వీణాపాణ్యే ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఉదయం, సాయంత్రం 11 సార్లు చదవాలి. అక్షరాభ్యాసానికి ప్రత్యేక మంత్రం. ఓం హ్రీం క్లీం మహాసరస్వత్యై నమః. ఈ మంత్రాన్ని పిల్లలకు అక్షరాభ్యాసం చేయించే ముందు 11 సార్లు చదవాలి. 3. చిన్న పిల్లలకు అక్షరాభ్యాసం విధానం. అక్షరాభ్యాసం ఫర్ కిడ్స్. అక్షరాభ్యాసం ఎలా చేయాలి? 1. శుభ ముహూర్తంలో అక్షరాభ్యాసం ప్రారంభించాలి. ఉదయం 7:00 am, 10:00 am ఉత్తమం. 2. చెక్కపై బియ్యపు గింజలు వేసి అందులో ఓం, శ్రీ, అ, అం మొదటి అక్షరాలను రాయించాలి. 3. పిల్లల చేతికి తేనె లేదా పసుపుతో రాయించాలి. 4. తామర పువ్వు, తులసీ దళాలు, పుస్తకాలను అమ్మవారి ముందు ఉంచి ప్రణామం చేయించాలి. 5. స్వామివారి ఆశీర్వాదం తీసుకుని కొత్త పెన్నుతో అక్షరాలను రాయించాలి. 6. పిల్లలకు పసుపు రంగు అన్నం, పాయసం, పాలు కలిపిన కేసరి నైవేద్యం ఇవ్వాలి. Thanks for watching this video. Please like, subscribe for more videos.